హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే దొండకాయ రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించాను కదా. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేశాను. జీరాను ఆవాలు వేసేసి రోస్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ నేను పోపు దినుసుల ప్లేస్లో ఇలా డ్రై నట్స్ యూస్ చేస్తున్నాను. డిఫరెంట్గా హెల్త్కి బాగుంటుంది కదా అనేసి ఇలా డిఫరెంట్గా థింక్ చేసి ఇలా వేసాను అనమాట. ఇవి రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేసి ఫ్రై చేసేసుకోవాలి. దొండకాయ అనేది హెల్త్కి చాలా మంచిది. లివర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది. దొండకాయని కర్రీలాగా కాకుండా ఇలా తీసుకున్నారంటే చాలా హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, ఇప్పుడు క్యారెట్ అయితే వేసేసి మిర్చి కూడా వేసేసాను. ఇలా వేసి కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. కలర్ షేడ్ ఏంటంటే మళ్ళీ ఇది రైస్ అనేది టేస్ట్ చేంజ్ అవుతుంది. అందుకని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ కూడా వేసేసాను. కర్రీ లీవ్స్ అనేది ఐసైట్ని కంట్రోల్ చేస్తుంది. మనం కర్రీ లీవ్స్ వేస్తుంటే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తున్నారు కదా. అలా చేయకుండా ఉండాలంటే మనం ఈ కర్రీ లీవ్స్ని ఎండబెట్టేసి ఫైన్గా మిక్సీలో వేసేసి పౌడర్ చేసి కర్రీస్లో యూజ్ చేయండి. తెలియకుండా తినేస్తారు. హెల్త్కి హెల్త్ లభిస్తుంది. ఐస్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది. కర్రీ లీవ్స్ బ్లాక్గా వస్తాయట. ఇప్పుడు తరిగి పెట్టుకున్న దొండకాయ వేసేసి ఫ్రై అయ్యే వరకు రోస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు యాజ్ యూజువల్ ఇవన్నీ వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం. దొండకాయ పీసెస్ అనేవి ఫ్రై అవ్వాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దొండకాయకి పట్టేస్తే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇలా మీడియంగా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత దొండకాయ అనేది వేగిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడైతే తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసేసాము. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే కూర కలర్ షేడ్ అవుతుంది. అందుకని అలా మూవ్ చేస్తూ ఉన్నాను. ఇలా బాయిల్ చేసిన రైస్ వేసేసి దాన్ని ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. అప్పుడు ఈ దొండకాయ ఫ్లేవర్ అనేది మనకి రైస్కి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా మనకి రైస్ అయితే దొండకాయ రైస్ రెడీ అయిపోయింది. లివర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది. చూసారు కదా, దొండకాయ రైస్ ఇలా డిష్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే సింపుల్గా దొండకాయ రైస్ రెడీ అయిపోయింది. నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.